లోపల ఎలా జరిగింది సార్? బీభత్సం జరిగింది. అంటే ఎస్. ద మ్యాచ్ ఇదొక కొరియన్ స్పోర్ట్స్ డ్రామా మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో లేదు, ఒరిజినల్ లోనే ఉంది. ఇది రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశారు. అదేంటంటే చోహున్ యూన్ అండ్ లే చాంగ్వో సౌత్ కొరియా నుంచి ఈ గేమ్ లో వీళ్ళిద్దరు లెజెండ్స్ అనమాట. వీళ్ళ ట్రూ స్టోరీని బేస్ చేసుకొని తీసిందే ఈ ద మ్యాచ్ మూవీ. ఇందులో వీళ్ళు ఆడే గేమ్ పేరు ఏంటంటే బదుక్. దీన్ని గో అండ్ వేకి కూడా అంటారు. ఈ గేమ్ ని వరల్డ్ వైడ్ గా కొన్ని కంట్రీస్ మాత్రమే ఆడతాయి. చైనా, జపాన్, సౌత్ కొరియా అండ్ తైవాన్ అండ్ అలాగే అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా ఆడతారట. ఫస్ట్ ఇది నిన్ను చూసి చెస్ అనుకున్నా, కానీ ఇందులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమింగ్ ఉంది. ఈ గేమ్ లో ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు. బ్లాక్ అండ్ వైట్ కైన్స్ ఉంటాయి, వాటిని స్టోన్స్ అంటారు. ఫస్ట్ బ్లాక్ స్టోన్ తోటే గేమ్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ ఈ గేమ్ లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. డిఫరెంట్ కంట్రీస్ కి వాళ్ళ కంట్రీకి ఉన్న రూల్స్ ప్రకారమే ఆడాలి. మరి ఈ సినిమాలో ప్లాట్ లైన్ వచ్చేసి ఒక స్టూడెంట్ అండ్ అతని మాస్టర్. వీళ్ళిద్దరిలో ఈ బదుక్ గేమ్ ఎవరు గెలిచారు, ముఖాముఖి పోటీ. ఎందుకు ఒక స్టూడెంట్ అండ్ మాస్టర్ ఆడాల్సి వచ్చింది? ఆ స్టూడెంట్ కి ఈయన మాస్టర్ ఎందుకు అయ్యాడు, ఈయనతోటి ఎందుకు ఆడుతున్నాడు? లే చాంగ్ ఓ ఛాంపియన్ ప్లేయర్ అయిన చోహున్ దగ్గర స్టూడెంట్ గా ఎలా చేరాడు, వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, ఇదంతా మీకు తెలుసుకోవాలి అని ఉంటే వెంటనే ఈ మూవీ చూసేయండి. సినిమా ఎలా ఉందని చెప్పాక ఏంటి భయ్యా ఈ సోది అనుకుంటున్నారా? మీకు అర్థమయ్యే ఉంటది సినిమా నాకు నచ్చలేదు. నెట్ఫ్లిక్స్ లో ద మ్యాచ్ అని రీసెంట్ గా వస్తే ఏంటా అని చూసా. ఇక చూసాక ఈ మ్యాచ్ నాకెందుకురా అనిపించింది. ఒక స్టేజ్ లో అనిపించింది ఈ సినిమా మన కోసం కాదని. అయినా ఎందుకు చూసావరా అంటే ఎంతైనా గేమింగేగా. మళ్ళీ దాంట్లోనూ బయోపిక్ అన్నారు. మినిమం ఉంటది, వర్కౌట్ అవుద్దేమో అనుకున్నా. బట్ ఆ గేమ్ లోనే పసలేదనిపించింది. అసలు చెప్పాలంటే దీన్ని సినిమాగా చెయ్యాలి అని అంతగా ఏం లేదని నా ఫీలింగ్. అఫ్ కోర్స్ ఆ గేమ్ లో ఆడే ప్లేయర్స్ లెజెండరీ ప్లేయర్స్ అయి ఉండొచ్చు. బట్ ఒక ట్రూ స్టోరీని సినిమాగా తీసినప్పుడు అందులో ఏదో ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ గానీ, ఇన్స్పైర్ చేసే క్యారెక్టర్ రైటింగ్ గానీ, తోపు లాంటి సీన్సెస్ గానీ ఇవన్నీ ఉంటేనే ఒక బయోపిక్ అర్థం ఉంటది. కానీ ఇందులో ఏం లేదు. బహుశా నేనే తొందరపడ్డా. మనలాంటోళ్ళు చూసే సినిమా కాదేమో. అందుకే ఈ సినిమా అసలు ఏ మాత్రం నచ్చలేదు. పిచ్చ బోరు కొట్టింది. ఎప్పుడైపోద్ది దీంట్లో నుంచి, ఎప్పుడు బయటపడదాం అనే ఫీలింగ్ లో ఉన్న. ఎమోషనల్ ఇంపాక్ట్ లేదు ఫీల్ అవుదామంటే. ఒక్క సీన్ కూడా బాలేదు. ఈ సినిమాలో మొత్తంలో పోల్చుకుంటే లాస్ట్ ఒక 20 మినిట్స్ పర్లేదు అనిపించింది. అంటే ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు ఎవరు గెలుస్తారని కొంత ఇంట్రెస్టింగ్ గా ఉండే అంతే. ఇక రిమైనింగ్ సినిమా అంతా ఎలాంటి ఊపు లేదు, హైప్ లేదు. ఫుల్ అంటే ఫుల్ నీరసంగా వెళ్ళింది మూవీ. సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. అవేంటంటే, ఆటని నేర్చుకోవడం కంటే ఒకసారి గెలవాలి అని అనుకుని ఆడు, ఇది వేరే వాళ్ళ స్ట్రాటజీ. అదే ఛాంపియన్ చో ఇలాంటోడంటే, ఇది రాంగు, ఇది అస్సలు పాటించకూడదు. ఎప్పుడు గానీ ఆటని నేర్చుకుంటూనే ఉండాలి. ఆట అనేది నేర్చుకుంటూనే ఆడాలి. అప్పుడే ఆటోమేటిక్ గా నువ్వే గెలుస్తావు. ఇది మాస్టర్ అయిన ఛాంపియన్ చో వాళ్ళ స్టూడెంట్ కి చెప్తాడు. ఇలా కొన్ని డైలాగ్స్ డెప్త్ గా బాగున్నాయి. ఇక రిమైనింగ్ దేంట్లో కూడా డెప్త్ కాదు కదా, అసలు ఏం లేనేలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఏదో యాక్టింగ్ ఇరగదీయాలి, లోపల నుంచి తన్నుకుంటూ తీయాలి అని అంతగా లేదు. అంటే అంత పెద్ద స్టోరీ గానీ, ఆ క్యారెక్టర్ రైటింగ్ గానీ లేదనమాట. ఏదో ప్రతి ఒక్కరు సోసగా చేశారంతే. బీజం సాంగ్స్ అయితే బాలేవు, అసలు లేవు కూడా. మొత్తానికి టైం వేస్ట్ ముచ్చట. దీని బదులు వేరే మూవీస్ ఏమైనా చూసుకోండి. అయినా సరే మేము ఒకసారి ట్రై చేస్తాం అనుకుంటే మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో లేదు, ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే ఉంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది ద మ్యాచ్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీటి నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.